అందరికీ నమస్కారం. మహాలయ పక్షం అనగా ఏమి? మహాలయము అనగా గొప్ప వినాశనము అని అర్థం. భాద్రపద కృష్ణపక్షంలో హిందువులు తమ తమ పితృదేవతలకు తర్పణాదులు విడుస్తారు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయిన అమావాస్య నాడైన పితృదేవతలకు తర్పణాలు విడుచుట మంచిది. దేవతా పూజలతో పాటు పితృదేవతల పూజ కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి పితృపక్షం లేదా మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదటం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధ కర్మలు చేసిన ఫలం కలుగుతుంది. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది. శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్యయజ్ఞం. పితృదేవతలకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకారమే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం. సమాజానికి మార్గదర్శకం చేయటం అధ్యాపనం బ్రహ్మయజ్ఞం. ఈ 5 మహాయజ్ఞాలలో పితృయజ్ఞానికి విశేషమైన స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికలు చేయడం. సాధారణ శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించింది. మహాలయ పక్షం సామూహిక పితృపూజలు చేయడానికి ఉద్దేశించబడింది. ఒకవేళ ఆ రోజు వీలు కాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతి చెందారో మహాలయ పక్షంలోని ఆ తిథి నాడు శ్రాద్ధకర్మలు చేయాలి. ఆ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలు పడని వ్యక్తులు తర్పణం వదలటం ద్వారా తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణం నుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువ కట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని ఆరాధించడం మన సాంప్రదాయం. దీనివల్ల సుఖవృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితరుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరు మీద అమావాస్య రోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలు భూమిపై వ్యాపించి ఉంటారు.